to 24/7 న్యూస్ టీవీ. దిస్ ఈస్ స్వప్న. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 29న కొండగట్టు యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ షామీర్పేటలోని తుర్కపల్లిలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్గా ఉంటుందన్నారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. ఏపీలో కూటమి, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ కొండగట్టు పర్యటనలో తాము తెలంగాణలోనూ బీజేపీతో కలిపి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారింది. ఇదిలా ఉండగా గతంలో తెలంగాణలో 8 స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగిన జనసేన ఓటమి పాలైంది. కానీ బీజేపీ తాజాగా 2024 జరిగిన ఎన్నికలలో తెలంగాణలో 8 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ఆ స్థానాలను 88 లేదా అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా పావులు కదుపుతోంది. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన అపోజిషన్ పార్టీలా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే కేంద్రం తెలంగాణకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎవరూ కూడా స్పందించలేదు. తెలంగాణలో గెలిటతో పాటు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో కలిసి జనసేన బరిలో ఉంటుందా అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ బలహీన పడుతున్న వేళ ఎలాగైనా పుంజుకొని తెలంగాణలో బలపడాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక మరోవైపు ఏపీ మాదిరిగా 3 పార్టీలు కలుస్తాయా లేదా కేవలం జనసేన, బీజేపీ మాత్రమే పొత్తులో ఉంటాయా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.